ప్రతి సంవత్సరం వరల్డ్ ఓఆర్ఎస్ డే జూలై 29న ప్రపంచవ్యాప్తంగా జరుగును. ఓఆర్ఎస్ ద్రావణం యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవశ్యకత గురించి వివరించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్త ఎమ్మెల్యే దగ్గర ఉచితంగా ఈ ప్యాకెట్ మరియు ద్రావణం ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దాని యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను ఒకసారి తెలుసుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఓఆర్ఎస్ ద్రావణం గురించి చెప్పడం జరిగింది. డిహైడ్రేషన్ గురించి కూడా మనం చర్చించడం జరిగింది. అసలు విరేచనాలు లేదా విరోచనం అంటే ఏంటనేది క్లుప్తంగా తెలుసుకుందాం. విరేచనాలు అంటే రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువ వదులుగా లేదా ద్రవంగా ఉండే మలం, లేదా మనిషి సాధారణం కంటే ఎక్కువ లేదా తరచుగా వెళ్ళటం విరేచనాలుగా చెప్పవచ్చు. చాలా రోజులు ఈ విరేచనాలు ఉండవచ్చు. నీరు మరియు ఎలక్ట్రోలైట్లు శరీరం నుండి కోల్పోవడం జరుగుతుంది. దీనినే విరేచనంగా చెప్పవచ్చు. డిహైడ్రేషన్ గా కూడా పేర్కొనవచ్చు. వరల్డ్ ఓఆర్ఎస్ డే ప్రతి సంవత్సరం జూలై 29న జరుపుకుంటారు. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇక్కడ ఒకసారి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది పిల్లలకు, వృద్ధులకు ఈ ఓఆర్ఎస్ ద్రావణం అమృతంగా చెప్పవచ్చు. దీని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓఆర్ఎస్ శరీరానికి అవసరమైన బహుళ ఎలక్ట్రోలైట్ల మరియు గ్లూకోజ్ కలిగి ఉంటుంది. మన శరీరానికి తగిన నీరు అందకపోయినట్లయితే డీహైడ్రేషన్ గురవుతాము. అతిసారం వల్ల చనిపోయే వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా ద్రవాలు కోల్పోయి చనిపోతున్నారు. ఈ కారణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ ఓఆర్ఎస్ డే కార్యక్రమాన్ని జూలై 29న చేపట్టడం జరుగుతుంది. శిశువులు మరియు వృద్ధులకు ఈ ఓఆర్ఎస్ అనేది అమృతంగా చెప్పవచ్చు. ఇక్కడ మీకు ప్యాకెట్ చూపించడం జరుగుతుంది. చాలా సరళమైనది. ప్రతి ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉచితంగా మీకు అందరికీ అందజేయబడుతుంది.